హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే న్యాచురల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజైతే ఇంకొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే గురువారం ఉదయాన్న నా పూజ అండ్ అలాగే ఉదయం లేచిన నుంచి నా పని అనేది ఎలా ఉంటుందో ఈరోజు నేను మీతోని షేర్ చేసుకోబోతున్నాను. అండ్ అంతేకాకుండా నాకు ప్రీవియస్ బ్లాగ్లోని ఏవైతే కొన్ని డౌట్స్ అడిగారో అండ్ ఆ డౌట్స్ అన్నీ కూడా ఈరోజు నేను మీకు క్లియర్ చేయబోతున్నానండి. అండ్ ప్రతి గురువారం కూడా నాకు ఉదయం నుండి పూజ అయిపోయిన వరకు నా పని అనేది ఎలా ఉంటుంది, నేను ఎన్ని గంటలు లెగిస్తాను అనేది అన్నీ కూడా ఈరోజు నేను మీతోని షేర్ చేసుకుంటాను. అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి, మీకు ఎలాంటి డౌట్ అనేది ఉండదు. అండ్ అలాగే డెఫినెట్గా ఈ వ్లాగ్ అందరికీ కూడా నచ్చుతుంది. అండ్ నా వ్లాగ్స్ చూసి చాలామంది చాలా నేర్చుకుంటున్నారని చెప్తున్నారు. అండ్ అలాగే చాలా మోటివేటివ్గా కూడా ఫీల్ అవుతున్నాం అక్క అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నచ్చితే అంతే చాలు. అండ్ అందరికీ యూజ్ అయితే కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. అండ్ థర్స్డే వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచానండి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న క్లిప్ వచ్చేసి 5:30కి. 4:30కి చాలా చీకటిగా ఉంటుంది కదా, సో అప్పుడైతే నేను మేడ మీదకి వెళ్ళను. అండ్ ఇది బాల్కనీలోని ఏదైతే తొడడానికి వచ్చానో ఫస్ట్, అది 4:30కి అనమాట. సో ఫస్ట్ ఎప్పుడు కూడా నేను లేచిన వెంటనే బాల్కనీ అది తుడిచేస్తానండి. సో నేను ప్రీవియస్ బ్లాగ్లో కూడా చెప్పాను, లేచిన వెంటనే ఇంటి ముందు ముగ్గేస్తానని చెప్పి. సో ఫస్ట్ వచ్చేసి మొత్తం బాల్కనీ అంతా కూడా తుడిచేస్తాను అనమాట. సో సమ్మర్ కదా, బాగా ధూళి ఎక్కువ వస్తుంది, గాలి ఎక్కువ అవ్వడం వల్ల చాలా ధూళిగా ఉంది. ముందు రోజు నైట్ అన్నీ క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకొని పడుకున్నా సరే మళ్ళీ నెక్స్ట్ డేకి యథావిధిగా అంతా కూడా డస్ట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ బాల్కనీ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నానండి. ఇంకా చూడండి, లైట్స్ అన్నీ ఆన్ చేసే ఉన్నాయి, ఎందుకంటే 4:30 అవుతుంది. అండ్ రోషన్ వచ్చేసి గ్రౌండ్కి వెళ్ళిపోతాడు. లేచిన వెంటనే 4:45 కల్లా రెడీ అయిపోయి గ్రౌండ్కి వెళ్ళిపోతాడు. అండ్ కార్తీక్ వచ్చేసి లేచి చదువుతున్నాడు అనమాట. సో ఎర్లీ మార్నింగ్ చదివితే మంచిదని చెప్పి ఎర్లీ మార్నింగ్ లేచి తను కూడా ఇంతకుముందు గ్రౌండ్కి వెళ్ళేవాడు, బట్ ఈ ఇయర్ అయితే ఇంక గ్రౌండ్కి వెళ్ళడండి, చదువుకుంటాడు కార్తీక్. అందుకని చెప్పి కార్తీక్ చదువుకుంటున్నాడు. అండ్ రోషన్ అయితే ఆల్రెడీ గ్రౌండ్కి స్టార్ట్ అయిపోయాడు. అండ్ తర్వాత బాల్కనీ అంతా తుడిచేసుకున్న తర్వాత ఫస్ట్ నేను మొక్కలన్నిటికీ కూడా వాటర్ వేసేస్తానండి. మేడ మీద ఉన్న మొక్కలకి అండ్ అలాగే ఇక్కడ బాల్కనీలో ఏవైతే మొక్కలు ఉన్నాయో అవన్నిటికి కూడా ఫస్ట్ వాటర్ అనేది వేసేస్తానమాట. ఎర్లీ మార్నింగ్ వాటర్ వేసేస్తే బెస్ట్ కదా, అండ్ ఈవినింగ్ ఒకసారి వేయాలి, సమ్మర్ కాబట్టి. ఇండోర్ ప్లాంట్స్కి అయితే ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, చాలా కొంచెం సరిపోతూ ఉంటాయి. అండ్ బయట ఎండలో ఉండే మొక్కలు మాత్రం ఈ సమ్మర్లోని 2 పూటలు కూడా వాటర్ అనేది వేయాలి. అండ్ తర్వాత మొక్కలకన్నీ వాటర్ వేసిన తర్వాత కొంచెం మెట్లు కూడా అన్నీ తుడిచేసి బాల్కనీ ఇక్కడ మాప్ పెట్టేస్తున్నాను. సో బాల్కనీ ఎప్పుడు కూడా నేను కడుగుతానండి. ముందు రోజు ఈవినింగ్ ఎప్పుడు కడుగుతాను నేను. పనంతా అయిపోయిన తర్వాత కడిగేసి శుభ్రం చేసి పడుకుని పోతాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి జస్ట్ అలా మాప్ పెట్టేసి ముగ్గు అయితే పెట్టేస్తాను అనమాట. సో ఇక్కడ ఫస్ట్ మాప్ పెట్టేస్తున్నాను అండ్ ముగ్గు కూడా పెట్టేస్తున్నానండి. మార్నింగ్ లేచి పిల్లలు స్కూల్కి వెళ్తారు అండ్ ఆయన వస్తారు. అండ్ అంటే ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి కదా, డ్యూటీకి వెళ్ళడం అన్నీ. సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ముగ్గు కూడా పెట్టేసుకుంటున్నాను. సో చాలామంది అడిగారు, అక్క మీది మార్బుల్ది కదా, ముగ్గు బాగా వస్తుందా అని, అండ్ అలాగే ఏ చాక్ పీస్ యూజ్ చేస్తారని. అండ్ నేను స్వాన్ చాక్ పీస్ యూజ్ చేస్తానండి. మన చిన్నప్పటి నుంచి మన స్కూల్స్లో ఉండేవి కదా, సో 2 స్వాన్స్ ఉంటాయి కదా, సో ఆ చాక్ పీస్ నేను యూజ్ చేస్తాను. ఎప్పుడు నేను వైటే తెచ్చుకుంటాను. వైట్ అది కూడా కొంచెం మనం వాటర్లో తడిపి ముగ్గు పెడితే చాలా ఎక్కువగా అంటే డార్క్గా వస్తుంది అండ్ అలాగే వైట్గా వస్తుంది అనమాట. అంటే చాలా బాగా కనిపిస్తుంది. నార్మల్గా మనం డైరెక్ట్గా ముగ్గు పెట్టే కంటే తడిపేసి ఒకసారి ముగ్గు పెడితే చాలా నీట్గా అందంగా కనబడుతుంది. అండ్ నేను కిచెన్లో కూడా మ్యాక్సిమం ఇలానే చేస్తాను. కిచెన్లో కూడా మొత్తం కిచెన్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత చాక్ పీస్ ఒకసారి తడిపేసి ముగ్గు పెడితే అందంగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూసారు కదా, అంటే అందంగా వస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. అంటే మార్బుల్ ఫ్లోర్ మీద కూడా ఇలాగ హ్యాపీగా ముగ్గు పెట్టేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ చేస్తే మంచిదండి. సో అందుకే ఎర్లీ మార్నింగ్ ముందు నేను చేసేసి అప్పుడు కిచెన్లోకి వెళ్తాను అనమాట.
ఇల్లంతా కూడా లేచిన వెంటనే ఒకసారి తుడిచేస్తాను. అండ్ అలాగే బ్రష్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసేస్తాననమాట. సో ఫస్ట్ బ్రష్ చేసిన తర్వాత కిచెన్లోకి వెళ్తాం. మా ఫ్యామిలీలో చాలామంది స్నానం చేస్తే కానీ వెళ్ళరు. బట్ మా ఫ్యామిలీలో ఏంటంటే బ్రష్ చేసిన తర్వాత కిచెన్లోకి వెళ్ళాలన్నమాట. సో వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి నా అసలు పని అనేది స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 అయిపోతుంది. 5 అలా అయిపోతుంది దగ్గర దగ్గర. సో అప్పుడు నేను స్టార్టింగ్ ఏం చేస్తున్నానంటే పిల్లలకి ముందుగా ఎగ్స్ బాయిల్ చేసేస్తున్నాను. అండ్ నాకు లాస్ట్ వ్లాగ్లో అడిగారు, అక్క ఏంటి మీరు ఉడకబెట్టిన ఎగ్స్ బ్లాక్గా ఉన్నాయి, అవేంటి అంత డిఫరెంట్గా ఉన్నాయి, ఏమి గుడ్లు అవి అని చెప్పి అడిగారు అనమాట. సో ఇవి వచ్చేసి చాలామందికి తెలిసే ఉండొచ్చు, కౌజు పెట్ట గుడ్లు అండి. సో కౌజు పెట్ట అంటారు కదా, ఇంగ్లీష్లో ఏమంటారు ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇస్తాను. కోయల్ బర్డ్ ఏదో అని చెప్పాడు కార్తీక్. సో కౌజు పెట్ట గుడ్లు అనమాట. సో ఈ గుడ్లు తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇవి మాకు అమ్మ వాళ్ళ ఊర్లో దొరుకుతాయి అన్నమాట. ఇక్కడైతే మాకు ఎక్కడ దొరకలే, అంటే తెలియలేదు ఎక్కడ అమ్ముతారో కూడా మాకు వైజాగ్లో అయితే తెలియదు. అమ్మ వాళ్ళ ఊర్లోని అక్కడ డైరెక్ట్గా ఫామ్ ఉంది. సో అక్కడి నుంచి మేము తెప్పించుకుంటాం అనమాట. సో వెళ్ళిన సారంతా మాకు కావాల్సిన ఎగ్స్ అన్నీ తెప్పించుకుంటామండి. ఒక ఎగ్ అరౌండ్ 2 రూపీస్ అనుకుంటా, అంతే. 2 రూపీస్ 3 రూపీస్ అంత గుర్తులేదు, కానీ మా సిస్టర్ కొనేసి పంపిస్తారు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన సారంతా కూడా. సో ఈ ఎగ్స్ కనుక తింటే చాలా చాలా మంచిదండి. చిన్నపిల్లలు అయితే ఒక ఎగ్ తినాలి, పెద్దవాళ్ళు అయితే 3 ఎగ్స్ తినాలంట. సో చాలా మంచిది, ప్రతిరోజు పెట్టొచ్చు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి నేను గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత తీసుకున్నాను. ఎవరికైనా కావాలి అంటే, ఎవరికైనా మీరు పెట్టాలి అనుకుంటే పిల్లలకి హ్యాపీగా పెట్టొచ్చు. అండ్ పెద్దవాళ్ళు కూడా, షుగర్ ఉండే వాళ్ళు కూడా తినొచ్చు అంటండి. షుగర్ బాగా కంట్రోల్లో ఉంటుందన్నమాట ఈ ఎగ్స్ తింటే. అండ్ పిల్లలకి హై కంటెంట్ ప్రోటీన్ ఫుడ్ కూడా అందుతుందంట ఆ ఎగ్ తినడం వల్ల. సో నేను మొత్తం గూగుల్లో అంతా సెర్చ్ చేసిన తర్వాత తీసుకున్నాను. మీకు ఎక్కడైనా దగ్గరలో అవైలబుల్గా ఉంటే తెచ్చుకొని మీరు కూడా పిల్లలకి అండ్ అలాగే మీరు కూడా తినొచ్చు. అండ్ ఆ ఎగ్ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. ఆ రెసిపీ కూడా నేను తర్వాత వ్లాగ్స్లోని తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ ఎగ్స్ బాయిల్ చేసిన తర్వాత నేను ముందు రోజే కొమ్మిశనగలు నానబెట్టుకున్నాను బాబా పూజ కోసం. అండ్ అలాగే పువ్వులు కూడా తెచ్చేసుకున్నానండి. తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ నేను కార్తీక్కి ఈరోజు లంచ్ ప్రిపేర్ చేసి పెట్టాలి. రోషన్కి అయితే హాఫ్ డేస్, కార్తీక్ మాత్రం ఫుల్ డేస్ అనమాట. సో ఫస్ట్ కార్తీక్కి రైస్ పెట్టేశాను లంచ్ బాక్స్ కోసం. అండ్ ఈరోజు మేము బయటకు వెళ్ళే పని ఉంది కాబట్టి మొత్తం పిల్లలకు కూడా ఇప్పుడే, అంటే రోషన్కి కూడా ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా ఇప్పుడే వండేస్తున్నానండి కంప్లీట్గా. సో ఫస్ట్ అన్నం వండేసాను అండ్ అలాగే ఎగ్స్ బాయిల్ చేస్తాను, ఇంకోవైపు మిల్క్ పెట్టాను, అండ్ తర్వాత నేను పప్పు కూడా ప్రిపేర్ చేస్తాను. సో ఇదంతా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి. అండ్ తర్వాత వచ్చేసి కార్తీక్కి కర్రీ ఏమైనా ఉండాలి కదా పిల్లలిద్దరికి అని చెప్పి నేను ఈరోజు బర్బాటి కూర కూడా చేస్తున్నానండి. ఈ బర్బాటీలు కూడా నేను ముందు రోజు నైటే కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెడీగా ఉంచుకుంటాను అనమాట. సో దట్ ఏంటంటే మనకి నెక్స్ట్ డే పని అనేది ఈజీ అయిపోతుంది, తొందరగా అన్నీ చేసుకోవడానికి. సో అది కూడా ఇక్కడ నేను తాలింపు పెట్టుకొని కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఈలోపు పిల్లలు రోషన్ గ్రౌండ్ నుంచి వచ్చేసాడు, తొందరగా వచ్చేసాడు 6:30కి అలాగా. అండ్ కార్తీక్ కూడా 6:30కి చదువు అనేది క్లోజ్ చేశాడు అనమాట, అంటే చదవడం ఆపేశాడు. సో వాళ్ళకి వచ్చేసి ఫస్ట్ బాదం పప్పు అండ్ అలాగే ఎగ్స్ ఇచ్చేస్తున్నానండి. సో ఎగ్ చూసారా, బాయిల్ చేసిన తర్వాత దాన్ని పీల్ చేసిన తర్వాత షెల్ అంతా చిన్న ఎగ్ అనమాట. సో ఇలాగ ఒక్కసారి తినేయచ్చు, చాలా చిన్న ఎగ్స్, బట్ అందులోని ఉండే ప్రోటీన్ చాలా చాలా ఎక్కువ అనమాట. సో యోక్ పార్ట్ ఎక్కువ ఉంటుందండి. ఎవరికైనా దొరికితే మాత్రం డెఫినెట్గా తెచ్చుకొని మీరు పిల్లలకి పెట్టండి, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ తర్వాత వచ్చేసి మిల్క్ కూడా వాళ్ళకి బాయిల్ చేస్తాను కదా, సో మిల్క్ అండ్ అలాగే ఈరోజు కార్న్ఫ్లేక్స్ ఇస్తున్నాను. సో మిల్క్, కార్న్ఫ్లేక్స్, ఎగ్, బాదం పప్పు అండ్ అలాగే దాంతోపాటు ఒక ఫ్రూట్ ఏదైనా ఇస్తాను అనమాట. సో వాళ్ళకి అది ఈలోపు కర్రీ కూడా అవుతుంది కదా. సో ఆ కర్రీ కూడా మొత్తం అయిపోయిందండి. లాస్ట్లో చివరిగా నేను కొంచెం కారం కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేస్తాను. అండ్ లంచ్ ప్రిపేర్ చేసి వాడికి బాక్స్ అయితే పెట్టేస్తాను అన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను వేడి నీళ్ళు పెడుతున్నాను తాగటానికి కార్తీక్కి.
అండ్ ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కదా, సో అప్పటి నుంచి కరోనా వచ్చిన టైం నుండి నేను ఈ బాటిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను. రాక్స్ అనే కంపెనీదండి. సో ఆయనకి 1 లీటర్ బాటిల్ అండ్ పిల్లలిద్దరికి 1/2 లీటర్ బాటిల్స్ నేను అమెజాన్లో తీసుకున్నాను. సో ఇదేంటంటే అరౌండ్ మనకి 24 అవర్స్ కంటే ఇంకా ఎక్కువసేపు హాట్ వాటర్ అనేది అలానే ఉంటుంది. చాలా చాలా మంచి బాటిల్స్ అనమాట. సో హాట్ వాటర్ మీరు అరౌండ్ 48 అవర్స్ వరకు అలానే ఉంటుందన్నమాట. సో అందుకే ఈ బాటిల్ తీసుకొని స్కూల్కి అవే పెడతాను, హాట్ వాటర్ పెడతాను. ల్యూక్ వామ్ వాటర్ పెడతానండి, మరి హాట్ ఏం కాదు, తాగలేరు కదా. సో పెట్టి ఇక్కడ నేను కర్రీ పెట్టేశాను, కార్తిక్కి పప్పు అన్నం పెట్టేశాను అండ్ వాటర్ బాటిల్ కూడా పెట్టేశాను. ఆడు ఇప్పుడు కూడా కార్తిక్ పప్పు అది మిక్స్ చేసుకొని తినలేడు. సో అందుకే నేను కలిపేసి పెట్టేశాను. అండ్ వాళ్ళ లంచ్ కూడా చాలా ఫాస్ట్గా అండి, వాళ్ళ స్కూల్ది అరౌండ్ 11:30కి ఎంతకు అనమాట. సో పర్లేదు, బాగానే ఉంటుంది, చప్పగా అయిపోవడం అలా ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. కొంచెం పప్పు కూడా ఎక్కువ క్వాంటిటీలో వేసి నేను కార్తిక్కి అండ్ రోషన్కి బాక్స్ పెడుతూ ఉంటాను. అండ్ ఈరోజు ఒక్కరోజు కార్తిక్కే కాబట్టి కార్తిక్ పెట్టేసాను అనమాట లంచ్, రోషన్కి లేదు. అండ్ తర్వాత వాళ్ళిద్దరికి కార్న్ఫ్లేక్స్ ఇచ్చేసాను. కార్న్ఫ్లేక్స్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు తినేసి రెడీ అయిపోయి యూనిఫామ్స్ అన్నీ వేసేసుకొని టాటా బాబాయ్ చెప్పేసి స్కూల్కి వెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్గా ఇద్దరు కూడా కార్తిక్ 7:30కి వెళ్ళిపోయాడు, రోషన్ 8 o'clock వెళ్ళిపోయాడు అనమాట. సో వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఆయన రెడీ అయిపోయారు, ఇంకా కాఫీ అని. సో ఆయనకి నాకు ఇంకా కాఫీ పెట్టుకుంటాం అనమాట. అండ్ ఈ కాఫీ వచ్చేసి మనకి లేడీస్కి డెలివరీ టైంలో ఇస్తారు కదా, సో ఆ కాఫీ అనమాట, ఇన్స్టెంట్ కాఫీ కాదు, ఫిల్టర్ కాఫీ అంటారు కదా, ఆ కాఫీ పౌడర్ వేసుకొని కాఫీ తాగుతాము. మాకు చాలా చాలా నచ్చుతుంది. సో అప్పుడప్పుడు ఇది ట్రై చేస్తూ ఉంటాం అనమాట. సో కాఫీ కూడా పెట్టుకొని ఇద్దరం కూడా కాఫీ వేసుకొని తాగేస్తున్నామండి. సో ఒక్క కాఫీ పడిందంటే కొంచెం ఇంకా బాగా జోష్గా పనిచేయచ్చు కదా. సో అందుకే కాఫీ కూడా ఇక్కడ నేను ఆయనకి ఇచ్చేసి అండ్ నేను కూడా తాగుతున్నాను. నేను కొంచెం కాఫీ ఎక్కువ తాగుతానండి, కాఫీ కానీ టీ కానీ నాకు కొంచెం గట్టిగానే ఉండాలి. అసలు అలవాటు ఉండేది కాదు, బట్ అలా అలవాటు చేసేసుకున్నాను, ఏంటో బాగా అడిక్ట్ అయిపోయాను. అండ్ తర్వాత మొత్తం స్టవ్ క్లీన్ చేసి గిన్నెలన్నీ తోమేసి నేను ఫ్రెష్ అయిపోయి అప్పుడు బాబా పూజ అనేది స్టార్ట్ చేస్తానమాట. సో ఈ బాబా పూజకి వచ్చిన టైంకి అరౌండ్ 8:45 అయిపోతుందండి. పిల్లలు 8 o'clock వెళ్ళిన తర్వాత నేను కాఫీ తాగేయడం, కిచెన్ క్లీన్ చేయడం, ఇల్లంతా క్లీన్ చేయడం, ఇల్లు మాప్ పెట్టేయడం అన్నీ కూడా జరిగిపోయిన తర్వాత నేను బాబా పూజ చేసేసాను అనమాట. సో ఫస్ట్ డే కార్తిక్ స్కూల్కి వెళ్తున్నాడు, అది థర్స్డే వెళ్తున్నాడు కదా. సో బాబాకి ప్రే చేసుకున్నాడు. అండ్ కార్తిక్ కూడా తొందరగా కొంచెం ముందుగానే వెళ్ళి మాకు దగ్గరలో ఉన్న బాబా టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని ఒక 2 రూపీస్ అక్కడ పెట్టేసి స్కూల్కి కూడా వెళ్ళాడు అనమాట. సో అంటే నేనే చెప్పాను, అలా మాకు వెళ్ళే త్రోవలోనే ఉంటుంది కాబట్టి బాబా టెంపుల్కి వెళ్ళి బాబా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళిపోవడం అంటే సరే అమ్మ అని చెప్పి అలా వెళ్ళాడు అనమాట. అండ్ ఇక్కడ నేను మొత్తం బాబా పూజ అంతా కూడా చేసేసుకున్నానండి. నాకు బాబా పూజ అంతా అయినప్పటికీ 9:15, 9:20 అలా అయిపోయింది. అంటే ఎక్కువ అష్టోత్తరాలు ఇంకా బాబా సాయి చాలీసా అవన్నీ కూడా చదువుకుంటాం కదా. సో కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. నేను ఇంక ఈ అలంకరణ ఇవన్నీ చూపించలేదు. అండ్ అంతేకాకుండా ఈ పూజ కూడా నేను ఆర్కే తెలుగు వ్లాగ్స్లోనే అప్లోడ్ చేయలేదండి, ఎందుకంటే ఎవ్రీ వీక్ నేను చేస్తాను 1 year పాటు. సో ఎవ్రీ వీక్ ఎందుకు ఇంకా బోర్ అవుతారేమో అని చెప్పి నేను పెట్టలేదు. అండ్ ఎవరెవరైతే ప్రేయర్ చేయమన్నారో వాళ్ళందరి కోసం కూడా నేను సాయిబాబా పూజలోని ప్రేయర్ చేశాను అనమాట. ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకి, పిల్లలు పుట్టాలి అని అనుకునే వాళ్ళకి, ఇంట్లో కష్టాలు ఉన్న వాళ్ళకి, అందరి కోసం అప్పులు రావాల్సిన వాళ్ళకి, అప్పులు తీరిపోవాల్సిన వాళ్ళ కోసం, అందరి కోసం కూడా నేను బాబాకి ప్రే చేశాను అనమాట. సో అందరి ప్రేయర్స్ కూడా విని బాబా తొందరలోనే మనకి ఉండే ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా సొల్యూషన్ ఇచ్చేస్తారండి. బాబాని నమ్మకంతో మనం ఏం వేడుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందన్నమాట. ఇలాగ మొత్తం పని అంతా చేసేసుకొని మొత్తం బాబా పూజ కూడా అయిపోయేసరికి ఆల్మోస్ట్ 9:30 అయిపోతుంది. ఇప్పుడు మేము టిఫిన్ చేసి బయటకు వెళ్ళిపోతామన్నమాట. సో మేబీ ఎప్పుడైనా ఇంకా మళ్ళీ థర్స్డే వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో చూసారు కదండి, థర్స్డే ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి నాకు పూజ అయిపోయిన టైము అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. సో 9:30 వరకు నా రొటీన్ అనేది ఎలా ఉంటుందో మీరు మొత్తం అంతా కూడా చూసారు కదా. అండ్ అలాగే ఈ వీడియోలోని ఈ వ్లాగ్లోని మీకుండే కొన్ని డౌట్స్ కూడా క్లియర్ చేశానని అనుకుంటున్నాను. అండ్ థర్స్డే ఎప్పుడు కూడా నేను చాలా బిజీగా ఉంటానండి, బికాస్ ఈయనకి
వీక్లీ ఆఫ్ అనమాట, ఆ రోజు హాలిడే ఈయనకి. సో అందుకే మ్యాక్సిమం థర్స్డే ఎప్పుడు కూడా నేను చాలా బిజీగా ఉంటాను. అందుకే తొందరగా మొత్తం పని అంతా కూడా చేసుకొని మేము బయట ఏమైనా మాకు పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉండిపోతే, చేయాల్సినవంతా ఉండిపోతే వీక్ అందరికీ కలిపి మేము థర్స్డే పెట్టుకుంటాం అనమాట. సో మ్యాక్సిమం థర్స్డే నేను ఆఫ్లైన్లో ఉంటాను, కాల్ మీ ఫర్ యాప్లో కూడా ఎవరికి అవైలబుల్గా ఉండను. అందుకని అంటే మా ఇంట్లోని చేసుకోవాల్సినవి అండ్ అలాగే పర్సనల్ వర్క్స్ అన్నీ కూడా మేము థర్స్డే చేసుకుంటాం అనమాట. సో ఇంకా ఎప్పుడైనా మేము థర్స్డే టెంపుల్స్కి వెళ్ళినా లేదంటే ఇంకా ఏమైనా మంచి ప్లేసెస్కి వెళ్ళినా తప్పకుండా నేను మీతోని షేర్ చేసుకుంటానండి. అండ్ మార్నింగ్ నాది 4:30 నుంచి అరౌండ్ 9:30 వరకు అయితే బిజీగా ఇలా నడుస్తూ ఉంటుందన్నమాట. ఎవ్రీ థర్స్డే కూడా, ఆల్మోస్ట్ ఎవ్రీ థర్స్డే నాకు ఇలానే ఉంటుందండి. ఏ టైంలో కూడా చేంజ్ అవ్వదు. ఒక్కొక్కసారి చేంజ్ అవుతూ ఉంటుందేమో కానీ ఎప్పుడో ఒక్కసారి, బట్ ఆల్మోస్ట్ 99% ఇలానే ఉంటుందన్నమాట. సో నా బ్లాగ్స్ అన్నీ మీ అందరికీ చాలా చాలా బాగా నచ్చుతున్నాయి అండ్ అలాగే యూస్ఫుల్ కూడా అవుతున్నాయి అని చెప్పి చాలామంది కాల్ మీ ఫర్ యాప్లో కూడా కాల్ చేసి నాకు చెప్పడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా బ్లాగ్స్ అన్నీ మీ అందరికీ నచ్చినందుకు. అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్ ఉన్న బ్లాగ్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అండ్ మంచి టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అండ్ ఇంట్లో మొత్తం వర్క్ అంతా చేసుకొని ఫ్యామిలీని బాగా చూసుకొని మన పనులు మనం ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను ఇంకా ముందు వీడియోస్లోని మీ అందరితో తప్పకుండా షేర్ చేసుకుంటాను. అండ్ ఇలాగా నా మార్నింగ్ రొటీన్ అనేది థర్స్డే ఇలా నడుస్తుందండి. అండ్ ఇది ఈ రోజుటి నా సింపుల్ వ్లాగ్ అయితే కనుక సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.